హలో అందరికీ, వెల్కమ్ టు గుమగుమలాడే వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి డాబా స్టైల్ మసాలా ఎగ్ కర్రీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం ముందుగా మిక్సీ జార్లో ఒక 2 మీడియం సైజు ఆనియన్ని, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఒక కట్ట పుదీనా, ఒక పావు కప్పు వరకు పల్లీలను యాడ్ చేసుకొని వీలైనంత మెత్తని పేస్ట్ పట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఓ ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. మనకి ఈ కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోనే హోల్ గరం మసాలాని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనం పేస్ట్ పట్టి పక్కన పెట్టుకున్న ఈ గ్రేవీని కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంతవరకు దాకా బాగా ఫ్రై చేసుకుంటూ అడుగంటకుండా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఆయిల్ రిలీజ్ అయ్యేంతవరకు దాకా ఒక 2 నుండి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకొని 2 నిమిషాల తర్వాత మూత తీసి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసి ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాతకి మళ్ళీ మూత పెట్టి ఇంకో 2 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోండి. ఇలా ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు మూత తీసి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారము, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసి ఇవన్నీ గ్రేవీలో బాగా కలిసేలాగా ఒక 2 నిమిషాల పాటు బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఇంకో 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఇలా మనకి గ్రేవీ అనేది ఎంత బాగా కుక్ అయితే టేస్ట్ అంత బాగా వస్తుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒక కప్పు పెరుగుని యాడ్ చేసుకోండి. పెరుగు యాడ్ చేస్తేనే మనకి ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది కర్రీకి. ఈ పెరుగు అంతా బాగా కలిసేలాగా ఒక 2 నిమిషాలు బాగా తిప్పుతూ కలుపుకుంటూ బాగా కుక్ చేసుకొని మూత పెట్టి ఆయిల్ రిలీజ్ అయ్యేంతవరకు దాకా ఈ పెరుగుని కూడా బాగా కుక్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు వాటర్ ఎక్కువగా యాడ్ చేశారు అంటే కాస్త ఎక్కువసేపు కుక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా కాస్త లూజ్ అయిన తర్వాత బాగా తిప్పుతూ ఉండలు కట్టకుండా ఒక 2 నిమిషాలు అలాగే కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మంటని ఇలా కుక్ చేసుకున్నాము అంటే మన గ్రేవీ అనేది కాస్త దగ్గర పడుతుంది. ఈ స్టేజ్లోనే మనం ఆల్రెడీ బాయిల్ చేసి పొట్టు తీసి పెట్టుకున్న ఈ ఎగ్స్ని కూడా వేసేసుకోండి. ఎగ్స్ అనేవి ముందుగానే కాస్త ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము అంటే టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. ఈ ఎగ్స్ అన్నీ గ్రేవీలో బాగా కలిసేలాగా ఒక 2 నిమిషాలు తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోండి. అప్పుడే మనకి ఆ గ్రేవీ అనేది మసాలాలన్నీ ఎగ్కి పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఆయిల్ అనేది ఇలా రిలీజ్ అయింది అంటే మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. మళ్ళీ ఒకసారి మూత తీసి అంతా ఒకసారి కలుపుకొని ఈ స్టేజ్లోనే సాల్ట్ అనేది అడ్జస్ట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటూ ఫైనల్గా కొత్తిమీరని గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాము అంటే మనకి వేడి వేడి దాబా స్టైల్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఎక్కువ హడావుడి లేకుండా, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం గుమగుమలాడే వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.